నాకు తెలిసి రాజమండ్రి ఒక పెద్ద పల్లెటూరులానే గతంలో ఉన్న పాలకులు చేసేసారు. ఇప్పుడు మీరు తాడేపల్లిగూడెము, తణుకు, ఏలూరు ఆ కేటగిరీస్లోనే ఉండిపోయింది తప్పితే వైజాగ్తో కంపీట్ చేయలేకపోయాం, విజయవాడతో కంపీట్ చేయలేకపోయాం. సో తిరుపతి అంటే ఎలాగా కలియుగ వైకుంఠుడు వెంకటేశ్వర స్వామి ఉన్నారు కాబట్టి ఆ ఫండ్స్ కానీ ఆ ప్రజలు టూరిజం కానీ అవి ముందరికెళ్ళినాయి. సో నా ఐడియాలజీ ఏంటంటే రాజమహేంద్రవరము వేల సంవత్సరాల చరిత్ర ఉంది, దక్షిణ కాశీగా పేరుంది, గోదావరికి దక్షిణ గంగగా పేరుంది. మరి ఇలాంటి ఒక అద్భుతమైన ప్రదేశము, ఇంత ఘన చరిత్ర ఉన్న ప్రదేశము మరి కేవలం మనం చెప్తానంటే నేను ఎవరిని బ్లేమ్ చేయను, కానీ కాకపోతే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నవాళ్ళు ఆ పదవికి న్యాయం చేయలేదని నేను దృఢంగా విశ్వసిస్తాను. దేవుడు అవకాశం ఇచ్చారు, జగనన్న బ్లెస్ చేసి ప్రజల యొక్క ఆశీర్వాదంతో రాజమహేంద్రవరము మొట్టమొదటి బీసీ ఎంపీగా, ఎప్పుడు కూడా ఏంటంటే ఒక్క తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికే ఒక పేటెంట్ హక్కులాగా ఇక్కడ ఎంపీ ఇచ్చేవారు. ఆ రోజుల్లో ఆయన సీట్ ఇచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి బీసీకా ఎంపీ సీటు ఎట్లా ఇస్తారు, ఎప్పుడు కూడా వీళ్ళే తీసుకునేవారు కదా ఎట్లా ఇస్తారని అందరూ అన్నారు. కానీ ఆయనకి జగనన్నకున్న సోషల్ ఇంజనీరింగ్ చాలా తక్కువ మందికి ఉంటుంది. సో ఆయన విశ్వసించారు, నేను ఫస్ట్ టైం మీట్ అయ్యాను, సో అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ అవకాశమే కాకుండా గెలిచిన తర్వాత సుమారుగా 1,21,000 పైన మెజారిటీతో గెలిచినాం. గెలిచిన తర్వాత పార్లమెంట్లో చీఫ్ విప్గా కూడా అవకాశం ఇచ్చారు. చీఫ్ విప్గా ఆల్మోస్ట్ మాకు 22 మంది లోక్సభలోను, యాజ్ ఆన్ డేకి 9 మంది రాజ్యసభలోను. సో 31 మందికి సంబంధించి పార్లమెంట్ చీఫ్ విప్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అవకాశం ఇచ్చిన తర్వాత సమర్థవంతంగానే పనిచేశారని నేను భావిస్తూ ఉన్నాను. ఎంపీ హోదాలో రాజమండ్రికి మీరు చేసింది ఏంటి ఈ గత 5 సంవత్సరాల్లో అంటే ఏం చెప్తారు? అది మీరు ప్రజలను టచ్ చేయాలి. నా గురించి నేను చెప్పుకునే దానికన్నా మీరు ప్రజలను టచ్ చేస్తే ప్రజల దగ్గర నుంచి వచ్చిన వాయిస్ మీకు అర్థమవుతుంది. ఇవాళ నేను చెప్తా ఉన్నానండి, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, కంబాల్ చెరువు పార్క్ ఒకటి ఉంది, నేను ఐ బెట్ హైదరాబాద్లో ఆ రేంజ్ పార్క్ చూపియండి, నేను బెట్ చేస్తాను. ఓకే, అందులో ఉన్న అమ్యూజ్మెంట్ కానీ, ఆ వాటర్ థీమ్తో ఉన్న ఆక్వా స్క్రీనింగ్ కానీ, ప్రోగ్రామ్ ఆపరేటెడ్ ఫౌంటైన్స్ కానీ, లేని పక్షంలో జిప్ లైనింగ్ తీసుకొచ్చాము, దానిపైన స్కై సైక్లింగ్ తీసుకొచ్చాము. ఇట్స్ వాట్ నాట్ ఇస్ ఎవ్రీథింగ్, ఇట్స్ ఎ ప్యాక్. అండ్ ఆల్సో బోటింగ్, మొత్తం అన్నీ కూడా. ఇదివరకు మీకు రాజమండ్రితో పెద్ద పరిచయం ఉందో లేదో నాకు తెలియదు, కంబాల్ చెరువు పార్క్ దగ్గర దట్ ఈస్ అ సీవేజ్ వాటర్ బాడీ. జనరల్గా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పెడతాం. దాని పర్పస్ ఏంటంటే స్టామ్ వాటర్ వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు ఎక్సెస్ వాటర్ అందులోకి వెళ్ళేదానికి అసలు దాని పర్పస్. కాకపోతే గత పాలకులు ఏం చేసినారంటే ఆ వాటర్ డైరెక్ట్ డ్రైనేజ్ వాటర్ని అంతా కూడా అది క్యాచ్మెంట్ పాయింట్ కింద పెట్టేసేవారు. సో ఆ ప్రాంతంలో ఎవరైనా వెళ్ళాలన్నా కూడా అది సిటీ మధ్యలో ఉంది, ఇలా ముక్కు మూసుకొని వెళ్ళే సందర్భాలు. ఇవాళ మొత్తం ఆ టపోగ్రఫీ అంతా మార్చేసినాం. మార్చేసి ఇవాళ మీరు చూస్తే రాజమండ్రి మీరు సండే కానీ లేకపోతే ఎనీ డే యు గో, ఇవాళ క్యూ లైన్లో నుంచి ఉంటారు. దేనికి? లోపలికి వెళ్ళడానికి కాదు, టికెట్ కొనుక్కోవడానికి. ఇవాళ టికెట్ ప్రైస్ 50 రూపీస్. సో ఇంత అచీవ్మెంట్ చేసిందని నాకే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఆ రోడ్ల పైన వెళ్తూ ఉంటే ఏంటి టికెట్ కొనుక్కొని కూడా ప్రజలు వెళ్తారా? సో యునో మొన్న ఫెస్టివల్ టైంకి, సంక్రాంతికి ఎవరు కూడా ఊహించరు కూడా, ఆ రోజు ఆ మంత్ టికెట్ కలెక్షన్ సుమారుగా 70 lakhs వచ్చిందంట. సూపర్. సో ఆ రకమైన అచీవ్మెంట్ చేసాం. రెండోది ఈట్ స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్. హ్యాపీ స్ట్రీట్ అంటే రాజమండ్రిలో సండే మీరు వెళ్ళారని అంటే నాట్ లెస్ దెన్ 5,000-6,000 మంది క్రౌడ్ ఉంటారు. సో ఇట్స్ అ న్యూ నోవెల్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ కూడా తీసుకున్నాం. రాజమండ్రి రోడ్స్ చూస్తే, నేను ఎంపీ అయినప్పుడు దట్స్ మై విజన్. నేను ఏం చెప్పానంటే రాజమండ్రి రోడ్స్ని ఫారిన్ కంట్రీ రోడ్స్లా చేస్తానని అన్నాను. అంటే నన్ను అందరు కూడా ఎగతాళి చేశారు, ఏది ఏవో సమ్ పాడైపోయిన రోడ్లు చూసి ఇదేనా ఫారిన్ కంట్రీ రోడ్స్ అని చెప్పారు. చెప్తే నేను ఐఎమ్ ఛాలెంజింగ్. ఇవాళ వై జంక్షన్ దగ్గర నుంచి సెంట్రల్ జైల్, చంద్రబాబు నాయుడు గారు ఉన్న సెంట్రల్ జైల్ రోడ్ అప్పుడు
అప్ టిల్ నేషనల్ హైవే దాకా ఐ బెట్. అలాంటి రోడ్డు మీరు హైదరాబాద్లో ఎన్నో చూపించండి. ఐఎమ్ షోయింగ్ ఇన్ రాజమండ్రి. ఓకే. వై జంక్షన్ దగ్గర నుంచి అప్ టిల్ లాలా చెరువు దగ్గర వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ రోడ్స్. ఇప్పుడు నేను చెప్పిన హ్యాపీ స్ట్రీట్ రోడ్ ఇట్స్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ద మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో ఉన్న రోడ్ సిస్టమ్ ఎట్లా ఉంటుందో అట్లా చేసాం. ఇప్పుడు నా పుష్కర్ ఘాట్ దగ్గర నుంచి టిల్ దేవీ చౌక్ ఇది ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. మేము తీసుకున్న వింటేజ్ లుక్ లైట్స్ కానీ, ఫుట్పాత్స్ దగ్గర పేవర్ బ్లాకింగ్ కానీ, సెంటర్ డివైడర్స్ తీసుకుని గ్రనైట్ క్లాడింగ్ కానీ, మధ్యలో మనం వేసిన అవెన్యూ ప్లాంటేషన్ కానీ ఇట్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్గా. ఇక్కడ రాజమండ్రిలో ప్రధానమైన రోడ్లు మినహాయిస్తే డ్రైనేజ్లు కానీ అంతర్గతంగా ఉన్న రోడ్లు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా విమర్శిస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అని చెప్పేసి స్టేజ్ల మీద డైలాగుల వరకే పరిమితం అయ్యారు. కానీ ఇక్కడున్న టీడీపీ ఎమ్మెల్యే భవానీ గారు తను కూడా విమర్శించింది ఏంటంటే అంతర్గతంగా ఉన్న రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ తను అనుకున్న స్థాయిలో ఫండ్ విషయంలో ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ లేదా ముఖ్యమంత్రి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సాయం చేయలేదు అనేది ఒకటి. ఏ రకంగా స్పందిస్తారు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మరి ఆమె అన్నారో లేదో నాకు తెలియదు, నేనైతే వినలేదు. నేనైతే ఒకటైతే నేను విమర్శించాను, కానీ నేను ఇందాక ఫస్ట్లో నేను చెప్పాను, మనం ఏదైనా ఒక బాధ్యత తీసుకున్నారు, ఎమ్మెల్యే పోస్ట్లోనో ఎంపీ పోస్ట్లోనో ఉన్నాం, దానికి న్యాయం చేశామా లేదా అనేది కొలమానంగా తీసుకున్నాం. ఇవాళ రాజమండ్రి ప్రజలు ఓటు వేశారు, ఇక్కడ ఎమ్మెల్యే అయ్యారు. మరి ఎమ్మెల్యే అయిన తర్వాత మనం ప్రజలకి మనం మంచి చేసినా చేయకపోయినా అందుబాటులో అయితే ఉండాలి కదా, ఆ బాధ్యత అయితే ఉందా లేదు. సో ఎంపీ అంటే ఢిల్లీలో ఉంటారు మ్యాక్సిమమ్. సో దేశానికి సంబంధించి బిల్స్లో కానీ వీటిలో కానీ జనరల్గా ఎంపీస్ కనబడరు. కానీ ఇక్కడ పెక్యులర్ సిచ్యువేషన్ ఏంటంటే మొత్తం నేను ఎంపీ కింద ఉంటూనే నేను ఒక కార్పొరేటర్ లాగే నేను వీధులమ్మట తిరుగుతూ ఉంటాను. ప్రతిదీ కూడా నేను సొంతంగా నేను చూసుకుంటూ ఉంటాను. సో ఎవరు మనకి ప్రజలు ఓటేసిన తర్వాత ఆ బాధ్యత మనం తీసుకున్నామా లేదా, దానికి ఎంతవరకు మనం న్యాయం చేసామనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆత్మసాక్షి ఉంటుంది. దాన్ని పరిశీలించుకోవాల్సిందిగా కోరుతాను. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా ఎస్టీ అని డైరెక్ట్గా చెప్తా ఉన్నారు. అలా చేస్తూనే ఇవాళ ఆ నాయకులకు కానీ ప్రజలకు కానీ అందిస్తూ ఉన్నారు. ఇవాళ 100% బడుగు బలహీన వర్గాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వీరందరికీ కూడా ఇవాళ చేయూత పథకం తీసుకోండి, డ్వాక్రా రుణమాఫీ తీసుకోండి, లేకపోతే అమ్మఒడి పథకం చూసుకోండి, మీకు ప్రెగ్నెంట్తో ఉన్న లేడీస్ దగ్గర నుంచి, పిల్లలు పుట్టిన దగ్గర నుంచి, వృద్ధుల దాకా, అవ్వాతాతల దాకా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు పొందని వాళ్ళు అంటూ లేరు. పేదరికం ఒక్కటే అర్హత. గతంలో మీరు విన్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఏమనేవారంటే, నేను వేయించిన రోడ్ల మీద నడుస్తున్నారు, నేను కట్టించిన టాయిలెట్లు వాడుకుంటున్నారు, నేను కట్టించిన డ్రైన్లు వాడుతున్నారు, నాకు ఎందుకు ఓటేయరు అని చెప్పి బెదిరించిన సందర్భాలు. జగన్ అన్న ఏం చెప్తా ఉన్నారు, నాకు ఓటు వేసినా వెయ్యకపోయినా కొలమానం ఒకటే, పేదరికం. ఆ పేదరికంలో ఉంటే ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిందే. అయితే ఖచ్చితంగా మీరు వివక్ష చూపించను అని అంటున్నారు. జగన్ అన్న నేను ఇవాళ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు కదండి. అందులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో మీరే లెక్కేసుకోండి. నన్ను లిస్ట్ తీయమంటే నేనే లిస్ట్ తీస్తా. ఇవాళ అమ్మఒడి పథకం పొందిన వాళ్ళు, నేను రాజమండ్రి నుంచి కావాలంటే తెలుగుదేశం పార్టీ. మీ పార్లమెంట్ సెగ్మెంట్లో 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, ఎన్ని ఇల్లు కట్టించారు మీరు? అదే నేను చెప్తున్నా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళు లిస్ట్ తీస్తాను, వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎన్నెన్ని పథకాలు తీసుకున్నారు. మీరు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు కానీ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి ప్రధానమైన విమర్శ వస్తుంది కదా. నేను ఒకటి చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ టిట్కో హౌసెస్ ఇస్ నాట్ చంద్రబాబు నాయుడు హౌసెస్ కాదు, ఇట్స్ అ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్. టిట్కో అనేది ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి 2 లక్షలు 2.5 లక్షల హౌసెస్, టిట్కో హౌసెస్ కట్టి ఉంటారు. అది కూడా వెన్ యూ కంపేర్ విత్ ఉత్తరప్రదేశ్, ఓ 15 నుంచి 16 లక్షల హౌసెస్ కట్టారు ద సేమ్ టిట్కో. వెన్ యూ కంపేర్ విత్ మహారాష్ట్ర, ఓ 10 లక్షల హౌసెస్ కట్టి ఉంటారు. సో వై ఆంధ్రప్రదేశ్? ఇట్స్ నాట్ చంద్రబాబు నాయుడు గారు హౌసెస్ కాబోయి, టిట్కో అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ఎట్ ద సేమ్ టైం వారు ఇచ్చింది 2.5 లక్షలు. ఐఎమ్ నాట్ క్లియర్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ థింక్ ఇట్స్ 2.5 lakh హౌసెస్ వేర్ హీ ఇనిషియేటెడ్.
దాని తర్వాత ఆయన కూడా కట్టినప్పుడు కూడా ఓన్లీ పిల్లర్స్ లెవెల్ వరకు లేకపోతే కొన్ని స్లాబ్ లెవెల్ వరకు చేసి వదిలేశాడు. ఆయన దిగిపోయేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు యు నో హౌ మచ్ ఈ లెఫ్ట్ ఫర్ ద స్టేట్ ఎక్స్చెక్కర్లో డబ్బులు ఎంత ఉన్నాయి తెలుసా అండి? కేవలం 100 కోట్లు. ఖజానాలో ఉండింది 100 కోట్లు. ఆ నెలకి శాలరీస్ పే చేయాలన్నా లేకపోతే అవ్వాతాతలకి పెన్షన్స్ ఇవ్వాలన్నా సుమారుగా 8,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది. మరి ఇది ఎంత అన్యాయం అండి? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మరి ఈ రకంగా రాష్ట్రాన్ని ఈ రకంగా పెట్టకూడదు కదా. కనీసం ఆ మంత్కి సస్టైన్ అవ్వడానికైనా డబ్బులు పెట్టాలి కదా. సో దట్ ఈస్ వాట్ హీ డెడ్. అట్ ద సేమ్ టైం మీరు చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఆయన ఇనిషియేట్ చేసిన హౌసెస్ ఎన్ని, ఇవాళ జగన్ అన్న ఇనిషియేట్ చేసిన హౌసెస్ ఎన్నండి? 31 లక్షల ఇల్లులు. ఎన్ని టైమ్స్? ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 times. నిజంగా 31 లక్షల ఇల్లు 100%. నేను చెప్తాను ఇనిషియేషన్ అంటే we have initiated 31 lakh houses. At the same time మేము కూడా డబ్బులు మా రాష్ట్రం దగ్గర నుంచి ఇవ్వాలన్నా కూడా కష్టమే. మనము స్థలాలు చూపిస్తున్నాము, ఆ స్థలాలు లేఅవుట్లు చేస్తున్నాము, ల్యాండ్ లెవెలింగ్ చేస్తున్నాము. దాని తర్వాత హౌసెస్ కట్టే అన్నీ కూడా పిఎంఏవై ప్రధాన మంత్రి ఆవాస్ యోజన నుంచి 150,000 రూపాయలు ఇస్తున్నారు. బట్ ముఖ్యమంత్రి గారు ఆన్ స్పెషల్ రిక్వెస్ట్ టు ద ప్రైమ్ మినిస్టర్ మనకి అలాట్ చేసింది 180,000 రూపాయలు. అది కూడా మనం 20 లక్షల హౌసెస్కి మనకి శాంక్షన్స్ తీసుకుంటున్నాం. సో ఫస్ట్ ఫేజ్లో ఐ థింక్ మనకి ఇచ్చిన 7-8 లక్షల హౌసెస్కి ఫండ్స్ రిలీజ్ చేశారు. దాని ప్రకారంగానే మనము నిర్మాణం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మీద ఉన్న ప్రధానమైన ఆరోపణలను ఇక్కడున్న వనరులు సమకూర్చుకోలేదు. నిజంగా చెప్పాలి అని అంటే 3 రాజధానులు అని చెప్పేసి ఈ 5 సంవత్సరాలు కాలం వెళ్ళదేశారు. నిజంగా చెప్పాలంటే ఎంప్లాయ్మెంట్ విషయంలో విడతల వారీగా నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు. ఇంకా అన్నిటికంటే మంచి చెప్పాలి అని అంటే మద్యపాన నిషేధం సంపూర్ణంగా చేసి ఓట్లు అడుగుతానని వస్తా అన్నాడు. ఈరోజు సంపూర్ణంగా మద్యపాన నిషేధం అనేది జరగలేదు. నేను ఒకటి చెప్తానన్నా మహేంద్ర అన్న, ఇప్పుడు మీరు ప్రధానంగా లేవనెత్తిన అంశాలు మనం చూస్తే జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ ఈ 5 సంవత్సరాల కాలం వెళ్ళదీసి అప్పుల పాలు చేశారు ఆంధ్రప్రదేశ్ని అని చెప్పేసి అని అంటున్నారు. సరే నేను ఒకటి చెప్తానండి, ఈ పెద్ద మనిషి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన అడగాలి ఫస్ట్ ఈ క్వశ్చన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది, నవ్యాంధ్రప్రదేశ్గా 13 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత వారు చేసిన కార్యక్రమం ఏంటండి? కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామి కింద ఉన్నాడు కదా ఎన్డీఏలో ప్రత్యేక హోదా తెస్తానన్నాడు, తెచ్చినట్టండి. ఆనాడు అందరు ఎంపీలతో రాజీనామాలు చేయించాడు కదా. మమ్మల్ని అడగనివ్వండి, నేను సమాధానం చెప్పనివ్వండి. దాని తర్వాత యూ కెన్ ఆస్క్ మీ అనదర్ క్వశ్చన్, జస్ట్ గివ్ మీ యాంపిల్ టైం. తెచ్చాడండి?